సార్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తోటి నాయకులు వాళ్ళ అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్న సమయంలో వాళ్ళ నాయకులతో సహా మొత్తం కలిసి గవర్నర్ గారి ప్రసంగం మధ్యలోనే ఆపేసి బాయ్కాట్ చేసి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోవటం జరిగింది. నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ నినాదాలు చేస్తూ 11 నిమిషాల పాటు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతోటి గెలిచి ప్రతిపక్ష హోదా అడగటం శోచనీయం. ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మవిమర్శ చేసుకుంటుంది ఓడిపోయిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థుతి పరనింద తప్ప అతనికి రెండో విద్య తెలియదు. అన్ని అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడని చెప్పి ఆనాడు తెలుసు. ఇవాళ ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష పాత్రని నాకు గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఇవ్వాలని అనేది అది అసలు చట్టరీత్యా సాధ్యం కాని దాన్ని నాకు ఇవ్వమని చెప్పి అడగటం అనేది, అతను ఇవ్వరని తెలిసి కూడా అడగటం అనేది చాలా దుర్మార్గం. అంతేకాదు ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష పాత్ర లేకుండా చేయాలని చెప్పి ఆనాడు 23 తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని మరి నలుగురిని చేర్చుకొని చీల్చడం కూడా జరిగింది. ఆనాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పోకపోవటాన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోగలిగారు. అలా ఆ రోజు నువ్వే ప్రతిపక్ష హోదాను దెబ్బతీయాలని చంద్రబాబు గారిని దెబ్బతీయాలని చూసి ఇవాళ 11 సీట్లతోటి నువ్వు ఎలా ప్రతిపక్ష హోదా అడుగుతావో మరి ఈ తెలుగుదేశం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఒక చట్ట వ్యతిరేకివి. అలానే నువ్వు గెలిచిన తర్వాత మామూలుగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి కూడా నువ్వు తగవు అనేది ప్రజలు నిర్ణయించారు. అందువల్ల నీకెట్టా ప్రతిపక్ష పాత్ర కల్పిస్తారో నువ్వే మరి ఆలోచించుకోవాలి. అంతేకాకుండా నువ్వేదో 11 నిమిషాలు ఆదరేసుకొని ఊరకని ఎమ్మెల్యే పదవి, వైసీపీ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే పదవులు నిలబెట్టుకోవటానికే, కేవలం నిలబెట్టుకోవటానికే ఆ అసెంబ్లీకి హాజరయ్యారు. వాళ్ళకి ఇంకా వేరే విషయం దొరక్క మాకు ప్రతిపక్ష హోదా లేకపోతే మేము బాయ్కాట్ చేస్తున్నామంటే గవర్నర్ గారి ప్రసంగం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడేది, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద మాట్లాడేది. మరి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా కూడా పనిచేయటానికి నువ్వు సమ్మతంగా లేవంటే నీకు అసలు రాజకీయాలంటేనే నువ్వు పనికిరావని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.